తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రబిక. వారణాసి సినిమాలో 20 నిమిషాల షూటింగ్ దాదాపుగా 60 రోజులు పట్టిందట. 60 రోజులు 20 నిమిషాల షూటింగ్ అంటే అసలు ఎంత పెద్ద భారీ విజువల్స్ ఉండాలి అక్కడ. అసలు ఆ కథ ఏంటి, అందులో ఏం జరిగింది అని చూసుకుంటే, సో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి మహేష్ బాబు తోటి తెరకెక్కిస్తున్నటువంటి వారణాసి మూవీ గురించి మనందరికీ తెలిసిందే. సో ఈ మూవీలో దాదాపుగా చాలా వరకు కూడా పెద్ద భారీ విజువల్స్ వాడుతున్నట్టు కూడా చూసాము. ఆ మధ్య కొన్ని క్లిప్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో చిన్న చిన్న క్లిప్స్ చూసాము. అందులో భారీ విజువల్స్, నిజంగా హనుమంతుడు వస్తున్నటువంటి అదేదైతే విజువల్ ఉందో ఇదంతా కూడా గూస్ బంప్స్ తెప్పించేటువంటి విజువల్స్ గా మారింది. అండ్ రాజమౌళి దర్శకత్వంలో వస్తుంది అని అంటే దానికి ఇంకా పెట్టాల్సిందే పేరు లేదు అనే విధంగా కూడా అయింది. అయితే ఇప్పుడు 20 నిమిషాలకి 60 రోజులు పట్టిందంటే అసలు వారెవ్వా అనిపించేటువంటిదే. అందులో మెయిన్ గా హైలైట్ ఉన్నదే ఆ యొక్క స్టోరీ అంట. ఇందులో మహేష్ బాబు రుద్రాగా అలాగే శ్రీరాముడుగా ఈ 2 క్యారెక్టర్లో కూడా నటిస్తున్నాడట. సో దీనికి సంబంధించినటువంటిదే 20 నిమిషాలు పట్టిందంట, 60 రోజులు. అయితే మన హైదరాబాద్ లో కూడా గత 2 రోజుల క్రితం కూడా షూటింగ్ జరిగింది. అది మనందరికీ కూడా తెలిసింది. వారణాసి షూటింగ్ అవుతుందంట, సెట్ వేశారు అని మాట్లాడుకున్నారు కదా. సో హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆయన హాలిడేలో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా మనకి ఆగస్ట్ 9th కి మహేష్ బాబు గారి బర్త్డే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన చిన్న వెకేషన్ ప్లాన్ చేశారు ఫ్యామిలీతో అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ లో ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాము. సుకుమార్ వీళ్ళందరూ కూడా. అయితే ఈ మూవీ గురించి ఒక ఎత్తు, ఈ రుద్ర శ్రీరాముడు ఈ గెటప్ లో మీకు విజువల్ కనిపిస్తుంది కదా. ఐ మీన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ రుద్ర రూపం దాల్చినటువంటి గెటప్ సో మనకి ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఇది. అందులో ఆ 20 నిమిషాల్లో ఇంకా అసలు మనం ఊహించలేనటువంటిది. అలాగే మూవీ అంతటికి కూడా హైలైట్ సీన్ అయితే ఆ 20 నిమిషాలే అంట. అందుకనే అది షూట్ చేయడానికి దాదాపుగా 60 రోజులు పైన పట్టిందంటే సో ఇంకా మూవీలో దీని సీన్ మహా అద్భుతం, అమోఘం అని చెప్పే విధంగా ఉంటుంది. అంటే ఐ మీన్ ఎవరైనా సరే తిన్న తర్వాతే ఆస్వాదిస్తారు, అమోఘం అంటూ ఉంటారు. కానీ చూసిన కళ్ళతో కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు అని అంటే ఇలాంటి పదాలు వాడతారనే విధంగా వారణాసి ఉండబోతుంది అనేటువంటి టాక్ నిజమేనేమో అనిపిస్తుంది. అయితే ఈ మూవీ మనకు తెలుసు 2027 ఏప్రిల్ 7th కి రిలీజ్ కాబోతుంది. దేశవ్యాప్తంగా ఐ మీన్ వరల్డ్ వైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాదాపుగా 120 దేశాల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందట. అంటే అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది అని అర్థం. అంటే వారణాసి మూవీ మన దగ్గర ఉన్నటువంటి మన రాజమౌళి గారు కండక్ట్ చేసినటువంటి ఈ మూవీ, మహేష్ బాబు ఐ మీన్ నటించబోతున్నటువంటి ఈ మూవీ దాదాపుగా 2000 కోట్లు పట్టింది మూవీ అంతటికి అని చెప్పేసి 80% వరకు కూడా షూటింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకొక 20% అన్నారు. అందులో దాదాపుగా హైదరాబాద్ లోనే ఒక 2 రోజుల క్రితమే సెట్స్ కూడా వేశారు. ఇక్కడ అయితే అయిపోయింది షూటింగ్ అని తెలుస్తూ ఉంది. సో ఈ గ్యాప్ లో ఎందుకు వెళ్ళారు వెకేషన్ కి? ఇప్పుడేంటి అంటే మూవీ షూటింగ్ అంత జరుగుతూ ఉన్నప్పుడు వెకేషన్ కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకునేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి అని అంటే, ఎంత షూటింగ్ ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి టైం డెఫినెట్ గా ఫ్యామిలీకి ఇచ్చేస్తారంట. మీరు ఏ షూటింగ్ అన్నా పెట్టుకోండి, మీరు ఎంతనా ఖర్చు పెట్టుకోండి, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు నన్ను మిస్ అవుతున్నారని ఒక్క నిమిషం నాకు తెలిసినా నేను మీ దగ్గర 1/2 సెకండ్ కూడా ఉండను, వెళ్ళిపోతాను అనేటువంటి మాట మహేష్ బాబు గారి దగ్గర చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇదే గ్యాప్ లో ఆయన బర్త్డే కాబట్టి ఫారిన్స్ వెళ్తున్నారని తెలిసింది, వెకేషన్ లో ఉన్నారు. సో ఆయన బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ రిటర్న్ వస్తారంట. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వారణాసి లో బిజీ షూటింగ్ లో బిజీ అయిపోతారని తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ అందరూ కూడా ఇలా ఉండాలి, ఫ్యామిలీ కోసం ఐ మీన్ టైం కేటాయించాలి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో వాళ్ళ పిల్లలన్నా అలాగే నమ్రత గారన్నా మహేష్ బాబు గారికి చాలా ఇష్టం అంట. సో ఇదే గ్యాప్ లో ఆయనకి ఏ చిన్న గ్యాప్ దొరికినా ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, కాల్స్ చేస్తూ ఉంటారు. షూటింగ్ లో బిజీ ఉన్నా సరే కాల్స్ మాత్రం అసలు వాళ్ళు మిస్సే చేయరంట. సో ఇదే క్రమంలో వారణాసికి సంబంధించినటువంటి ఈ 20 నిమిషాల 60 రోజులు పట్టినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో ఇది మరి ఇంటర్వెల్ లో వస్తుందా లేదంటే లాస్ట్ లో అంటే క్లైమాక్స్ సీన్ గా ఉందా తెలియదు. కానీ సో ఆ సీన్ అనేది జనాలని బాగా మిస్మరైజ్ చేసేటువంటి సీన్ గా సో దర్శకులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తుందంటే ఇక దానికి
పేరు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా. సో మరి వారణాసి గురించి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఎప్పుడెప్పుడు ఏప్రిల్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఏప్రిల్ 7కి వారణాసి మూవీ చూడాలనేటువంటి క్యూరియాసిటీ మనందరిలో ఉందనుకుంటా. సో డెఫినెట్ గా ఆయన మూవీ కోసం వెయిట్ చేసే మీ అందరికీ, ఆయన ఫ్యాన్స్ ఎవరుంటే అసెంబ్ల్ హియర్, డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో మూవీ గురించి అలాగే మరి ఇప్పటి వరకు చాలా వరకు కూడా అన్ని క్లిప్స్ అన్ని కూడా వచ్చాయి. సో అందులో మీకు నచ్చినటువంటి సీన్ ఏదైతే ఉందో కూడా డెఫినెట్ గా మాతో పంచుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, చూస్తున్నానండి ఆ ఛానల్.